శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మరికొద్ది రోజులలోనే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. విశ్వావసునామ సంవత్సరం నుండి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎంతోమంది కష్టము, సుఖము, బాధ, ఆనందము అన్నీ కలగలిసినటువంటి జీవితాన్ని చూశారు. ఇహ రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరంలో ఆనందంగా గడపాలని, సంతోషంతో ఉండాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అందుకోసమని చెప్పి కొద్ది రోజులలో రాబోతున్నటువంటి ఉగాది కోసం మనం కొన్ని పనులు చేయడం వలన ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మనం ఆనందంగా గడపచ్చు. ముఖ్యంగా దేవతల ఆశీర్వాదంతో మరో కొత్త సంవత్సరం మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అసలు పండగ అంటేనే అందరికీ కూడా ఆనందంగా గడిచేటువంటి సందర్భమే గుర్తుకొస్తుంది. నిజానికి పండగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, పూజలు చేయడం, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి సరదాగా సమయాన్ని గడపటం, ఇలాంటివన్నీ కూడా అందరము చేస్తూనే ఉంటాం. అయితే పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు అందరూ కూడా బాగా కలిసి రావాలని, ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచి జరగాలనే కోరుకుంటారు. అలా కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో కొన్ని పనులు చేయడం వలన, అది కూడా పండగకు ముందే మన ఇంట్లో మనం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన పరాభవనామ సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడపవచ్చు. మన ఇల్లు దేవతలకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మనం చేసేటువంటి ఈ పనుల వలన మన ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలనేవి తొలగిపోతాయి, అనారోగ్యాలనేవి పోతాయి. అలాగే ఇల్లంతా కూడా ఎప్పుడూ ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మనం ఆనందంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. అందుకోసం మనం మన ఇంటిని ఎలా పండగ కోసం సిద్ధం చేసుకోవాలి, మన ఇంట్లో చేసుకోవాల్సిన ఈ చిన్న చిన్న పనులేమిటో, వాటి వల్ల మనకు కలిగేటువంటి ఐశ్వర్యము, సంతోషము ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మధ్యలో కాకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఆసక్తికరమైన వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళు కూడా తెలుసుకొని ఆచరించి ఆనందాన్ని, సంతోషాన్ని, దేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మరి మనం మన ఇంట్లో పండగకు ముందు చేయవలసినటువంటి పనులేమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ సంవత్సరం నుండి మన జీవితంలో మంచి మార్పులు రావాలన్నా, మన ఇంట్లో మంచి మార్పులు రావాలి అన్నా, ఉగాదికి ముందు నుంచే మన ఇంటి నుంచి కొన్నిటిని తొలగిస్తే మన ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇబ్బందుల నుండి, సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ విషయంలో బద్ధకించినా, లేకపోతే నిర్లక్ష్యంగా ప్రవర్తించినా కూడా సంవత్సరం అంతా మళ్ళీ ప్రతికూల శక్తులతోటి బాధపడవలసి వస్తుంది. కష్టము, సుఖము, ఆనందం, దుఃఖం అన్నీ కూడా మళ్ళీ కలగలుపుగా అయిపోతాయి. కనుక పండుగ రాబోయే ముందుగానే మనం మన ఇంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉగాదికి ముందుగానే మనం మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, మన ఇంటిని ఎలా ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి మొదలైన చక్కని విషయాలను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం ఇల్లు శుభ్రం చేసుకునే విషయంలో అందరూ చేసేటువంటి పొరపాటు పని పాత సామాన్లను ఏదో ఒక మూల దాచి ఉంచటం. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎప్పుడోకప్పుడు ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి కదా అని పాత సామాన్లను ఒక మూటగట్టి ఏదో ఒక మూలన దాచి ఉంచుతారు. నిజానికి ఆ సామాన్లు సంవత్సరాల తరబడి వాడకుండా అలా పక్కన పెట్టే ఉంచుతారు. ఒక విషయాన్ని బాగా జాగ్రత్తగా గమనించండి. ఏ వస్తువైనా సరే 2 సంవత్సరాల పాటు వాడకుండా అలా పక్కన పడేసి ఉంచితే, పక్కన పడేసిన ఆ వస్తువుల నుంచి ప్రతికూల శక్తి అనేది ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రతికూల శక్తి వలన మన ఇంట్లో ఉండే వాళ్లకు చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, ఒకళ్ళను చూస్తే ఒకళ్ళు చిరాకు పడటం, గొడవలు పడడం జరుగుతూ ఉంటుంది.
కనుక మనం వాడము ఈ వస్తువులు అని నిర్ణయించుకున్న తరువాత ఆ వస్తువులను ఎవరికైనా పనికొస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. లేకపోతే ఎవ్వరికీ పనికిరావు అనుకుంటే కనుక బయట పడేసేయండి. అంతేగాని ఎప్పుడోకప్పుడు పనికొస్తాయిలే అని వాటిని మూటలు గట్టి పక్కన పెట్టుకోవటమో లేకపోతే పైన అటకల మీద పెట్టడమో మాత్రం చేయకండి. ఎవరైనా ఉపయోగించుకునేవారుంటే వాళ్ళకి ఇవ్వండి. ఉపయోగపడవు అనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బయటపడేసేయండి. ఇలా మనకు పనికిరాని సామాన్లను బయట పడేయడం వలన మనకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా రెండవది, మనం బయటపడేయాల్సిన వాటిల్లో గోడ గడియారాలు. ఈ గోడ గడియారాలు అనేవి మనకు పెళ్ళిళ్ళల్లో కానీ ఏదైనా ఫంక్షన్లలో కానీ ఎవరో ఒకళ్ళు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అలా గిఫ్ట్గా ఇచ్చినవి సెంటిమెంట్తో కానీ వాళ్ళ గుర్తుగా కానీ మనం అట్టి పెట్టుకుంటాం. కొంతకాలం అవి పనిచేస్తాయి, ఆ తర్వాత అవి పనిచేయవు. వాటిని బాగు చేయించి వాడుకోవడం ఒక మంచి పద్ధతి. అలా బాగు చేయించి వాడుకోవడానికి వీల్లేని వాటిని శుభ్రంగా ఏమాత్రం ఆలోచించకుండా తీసి బయటపడేసేయండి. ఎందుకంటే కొంతకాలం వాడి ఆ తర్వాత వాడకపోతే ఆ వస్తువులు ఎందుకు పనికిరావు. అలాగే మనం పక్కన పడేసినటువంటి ఆ గోడ గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్ గడియారాలు, ఇలా ఏవైనా సరే గడియారాలకు సంబంధించి అవి ఇంకా వాడము అనుకుంటే గనక అప్పటికప్పుడే వాటిని బయట పడేసేయండి. ఈ గోడ గడియారాల వలన మనం ఇంట్లో ప్రతికూల శక్తులతో బాధపడవలసి వస్తుంది. ఏ పని చేసినా కానీ కలిసి రాకుండా ఉంటుంది. మనం ఒకరోజు అనుకున్న పని 10 రోజులైనా సరే పూర్తి కాదు. ఎందుకంటే గడియారం అనేది కాలాన్ని తెలియజేసే విలువైనటువంటిది. ఆగిపోయిన గడియారాలు ఆగిపోయినటువంటి సమయాన్ని, కాలాన్ని తెలియజేస్తూ మనకు ఇంట్లో ప్రతికూల శక్తులు వచ్చేటట్లుగా చేస్తాయి. కనుక విరిగిపోయిన, పగిలిపోయిన, ఆగిపోయిన గడియారాలను ఏమాత్రం ఆలోచించకుండా ఈ పండగకి ముందే బయటపడేయండి. ఇలా చేయడం వలన మనం ఆగిపోయిన పనులు, ఆటంకాలతో ఉన్న పనులు కూడా మళ్ళీ వేగం పుంజుకుంటాయి. కాలం ఎప్పుడూ కూడా ఆగకూడదు, ముందుకు వెళుతూ ఉండాలి. అలా ఆగిపోయిన వాటిని బయట పడేయటం అంటే ప్రతికూల శక్తులను ఇంట్లో నుంచి బయటకు పంపించి వేయడమే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయట పడవేయవలసిన వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటివి డోరు కర్టన్లు, కిటికీ కర్టన్లు, అలాగే పాడైపోయిన బెడ్షీట్లు, సోఫా కవర్లు. ఏదో కొద్దిగానే కదా పోయింది అనుకుంటే వాటిని ఉపయోగించుకుంటున్నట్లయితే కనుక బయట పడవేయవలసిన పని లేదు. అలా కాకుండా బాగా చినిగిపోయి అవి ఎందుకు వాడకుండా ఒక పక్కన మూటలు గట్టి పెట్టినట్లయితే గనక వాటి వల్ల మనకు చాలా ప్రతికూలమైనటువంటి శక్తులు ఇంట్లోకి చేరతాయి. పాడవకుండా ఉన్నవి, బాగా మురికి పట్టిపోయినవి అయితే గనక వాటిని శుభ్రంగా ఉతికి మళ్ళీ వాడుకోవచ్చు. అలా కాకుండా పూర్తిగా చినిగిపోయినట్లుగా ఉండి రంగులు వెలిసిపోయినట్లుగా ఉన్నవి, అలాగే కలర్లు చూసేందుకు ఏమాత్రం బాగోకుండా ఉన్నవి, అటువంటి కర్టెన్లు, బెడ్షీట్లు, సోఫా కవర్లు ఉంటే గనక వాటిని బయట పారేయటం చాలా మంచిది. ఎందుకంటే మనం ఇంట్లో తిరుగుతూ ఉన్నప్పుడు అలా మురికి పట్టిపోయినవి, బాగా మాసిపోయినవి, రంగులు వెలిసిపోయినటువంటి ఆ గుడ్డల వలన మన మనస్సుకి చికాకు, ఆందోళన కలుగుతుంది. అందుకోసం వాటిని శుభ్రంగా ఉతుక్కోవటం, అలాగే మంచి వాసన వచ్చేటట్లుగా వాటిని ఉతకటం చాలా చాలా ముఖ్యమైనటువంటి పని. పండగకు ముందు ఇవన్నీ కూడా చేసుకోవడం అంటే మనం మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లుగా గమనించాలి. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇల్లే దేవతలకి నివాసంగా ఉంటుంది. కనుక ఇలా వెలిసిపోయినవి, చినిగిపోయినవి ఉంటే గనక వాటిని బయట పాడేయండి. బాగా మురికి పట్టినవైతే గనక శుభ్రంగా ఉతికి సువాసనలు వచ్చేటట్లుగా చేసుకోండి. ఇంకా మనం బయట పడవేయవలసిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటివి అద్దాలు. చాలామంది ఇళ్లల్లో అద్దాలు ఎక్కడో కొద్దిగానే కదా పగిలింది, మిగిలిన అద్దం అంతా బాగానే ఉంది కదా అని వాటిని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. అద్దం అనేది మనకు మన ప్రతిబింబాన్ని చూపించేటువంటిది. కనుక పగిలిపోయినటువంటి అద్దంలో మనం ఎప్పుడూ కూడా మొహం చూసుకోకూడదని పెద్దవాళ్ళు చెబుతారు. కొద్దిగా పగిలినా, ఎక్కువగా పగిలినా కొన్ని క్రాకు వచ్చి ఉంటాయి కానీ పగలవు. అలాంటివైనా సరే ఆ అద్దాన్ని క్షణం ఆలోచించకుండా బయటపడేసేయాలి. ఎవరో గిఫ్ట్గా ఇచ్చింది, తెలిసిన వాళ్ళు ఇచ్చింది, బంధువులు ఇచ్చింది అని, లేకపోతే డిజైన్ బాగుంది అని చెప్పి దాన్ని ఏదైనా ఒక మంచి గుడ్డలో చుట్టి పక్కన పెట్టడం
లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టడం అలా చేయకండి. పగిలిన అద్దం ఇంట్లో ఉండడం అంటే మనం ప్రతికూల శక్తిని ఇంట్లోకి స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుంది. కనుక అద్దాల విషయంలో పగిలినవి ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే తీసి బయటపడేసేయండి. పండగకు ముందు మన ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బయట పడేయాల్సిన వాటిలో చాలా ముఖ్యమైనటువంటివి క్యాలెండర్లు. కొంతమంది క్యాలెండర్లు నెలలు వారాలు గడిచిపోతున్న వాటిని అలాగే ఉంచుతారు. కనీసం రోజు మార్చేయటం నెల మార్చటం ఏమీ ఉండవు. అలా మూలపడిపోయినటువంటి పాత క్యాలెండర్లను ఈ పండగకు ముందు తీసి బయట పారేయండి. క్యాలెండర్ అనేది మనకు రోజుని నెలని సంవత్సరాలని తెలియజేసే ఒక కాలమానం. ఇలా మురికి పట్టినవి సంవత్సరాలు గడిచిపోయినటువంటి క్యాలెండర్లను ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. మనము కాలంలో ముందుకు వెళ్ళేందుకు మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఇలా రోజులు గడిచిపోయిన వాటిని చూసినప్పుడు మన మనస్సుకి నిరాశ నిస్పృహ కలుగుతాయి. వాటి నుంచి మనం బయటపడాలి అంటే ఇలా రోజులు గడిచిపోయినవి సంవత్సరాలు గడిచిపోయినవి వెలిసిపోయినవి అయిన క్యాలెండర్లను తీసి బయటపడేయటం చాలా మంచిది. కనుక ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకా మనం బయట పడేయాల్సిన వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటివి పాత చెప్పులు, పాత దుస్తులు. పాత చెప్పులు అంటే చాలామంది వందలు వేలు పెట్టి ఎంతో ఖరీదైన చెప్పులు కొనుక్కుంటారు. అలా కొనుక్కున్నటువంటి చెప్పులు కానీ ఆ వస్త్రాలు కానీ కొన్ని రోజులు వాడగానే అవి పాడైపోతాయి. వాటిని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కున్నాం కదా అని ఆ చెప్పులు కుట్టించుకునే అవకాశం ఉంటుందేమోలే అని వాటిని ఏదో ఒక మూల దాచిపెడతారు. ఇలా రోజులు నెలలు వారాలు గడిచిపోతూ ఉన్నా సరే వాటిని పక్కకు తీసి బాగు చేయించుకోవడం అనేది వీలయ్యే పని కాదు. కొన్ని అయితే ఇంకా బాగు చేయించడానికి వీలు కాదు. ఆ చెప్పుల ఖరీదు చాలా వరకు వేలల్లో ఉంటుంది. అలా వాటిని బాగు చేయించుకోలేక పారేయలేక వాటిని ఇంట్లోనే ఉంచుకుంటారు. వీటి వలన మనకు ఇంట్లో స్థలం ఎంతో వృధా అయిపోతుంది, మనశ్శాంతి కూడా పోతూ ఉంటుంది. వాటిని చూసినప్పుడల్లా వీటికి ఇంత ఖరీదు పెట్టాం కదా అని మనం ఎంతగానో బాధపడతాం. అందుకోసమనే అలా పనికి రాకుండా ఉన్నటువంటి గుడ్డలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఏమాత్రం ఆలోచించకుండా వాటిని ఈ క్షణమే తీసి బయట పారేసేయండి. అలా చేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి వాటితో పాటుగానే బయటకు వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనస్సుకు బాధ అనిపించినా సరే తీసి బయట పారేయటమే తర్వాత మనకు ఆనందాన్నిస్తుంది. ఇలా పండగకు ముందు మనం పాత చెప్పులను వస్త్రాలను బయట పారేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి బయటికి వెళ్ళిపోవడమే కాకుండా మన ఇంట్లోకి మన మనస్సులోకి సానుకూలమైనటువంటి శక్తి వస్తుంది. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనము సాధారణంగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి అంటే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసేసుకొని పైన శుభ్రం చేసుకొని పండగ కోసం సిద్ధమైపోతాం. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచి ఇల్లు శుభ్రం చేసుకున్నంత మాత్రం చేత మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అంటే చెడు శక్తులు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోవాలి అని అంటే మనం ఇంటిని డీప్ క్లీనింగ్ అని చెప్పుకున్నట్లుగా ఇంట్లో ఉన్న ఈ పాత సామాన్లన్నీ కూడా బయట పారేసిన తర్వాతనే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఈ వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నట్లయితే గనక బూజులు, దుమ్ము, చెత్త అంతా వాటి మూలలకు చేరిపోతుంది. దాని వలన మనకి ఇంట్లో అనారోగ్యాలు రావడం జరుగుతుంది. కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఇల్లు శుభ్రం చేయడం అనేది తలకు మించిన భారంగానే చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా పని మనిషినైనా సరే పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి ఈ పనికిరానటువంటి వస్తువులన్నీ బయట పారేసి ఆ తర్వాతనే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో చెత్త, దుమ్ము, పనికిరాని వస్తువులు ఉంటే ప్రతికూల శక్తులతో వాటి వలన వచ్చేటువంటి సమస్యలతో బాధపడవలసి వస్తుంది. సానుకూల శక్తి అనేది ఇంట్లో నుంచి తొలగిపోతుంది. కనుకనే ఉగాదికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది మనకు అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక ఆచార వ్యవహారం. ఉగాదికి ముందు ఇల్లు శుభ్రపరచుకోకుండా ఉన్నట్లయితే గనక
ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులతోటి సంవత్సర కాలం పాటు, అంతేకాదు జీవిత కాలం పాటు కూడా సమస్యలతోటి, బాధలతోటి, అనారోగ్య సమస్యలతోటి మనం బాధపడవలసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉగాదికి ముందు, ఎందుకంటే ఇది క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోయేటువంటి రోజు కనుక ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే పండగకు ముందు ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను, సామాన్లను, పనికిరాని వాటిని బయట పడవేసి ఇల్లు శుభ్రం చేసుకోవడమే కాకుండా మనము మన ఇంట్లోకి ప్రశాంతంగా దేవతలను ఆహ్వానించడం కోసం మన ఇంటి ముఖద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముఖద్వారాన్ని పండగ రోజు కోసం చక్కగా సిద్ధం చేసుకోవాలి. గడపకు వెలిసిపోయిన రంగులు ఉన్నట్లయితే వాటికి మంచి రంగును వేయించడం, ముఖ్యంగా గడపకు పసుపచ్చ రంగును వేయించడం అనేది ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోయే ప్రతి ఒక్కరికి చాలా అవసరం. గడప లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ముఖద్వారంలో నుండే మనకు పాజిటివ్ ఎనర్జీ అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా ఇంట్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ దారి గుండానే నడిచి లోపలికి వస్తారు. కనుక ఆ దారి ఆహ్లాదకరంగా మరియు ఆధ్యాత్మికంగా ఉండడం కోసం ఇంటి గడపను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖద్వారాన్ని, తలుపును కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పండగ కోసం మరింత శ్రద్ధగా ఆ ముఖద్వారాన్ని అందంగా అలంకరించుకోవడం కోసం మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యమైనటువంటిది, పండగ కోసం మనం సిద్ధం చేసుకోవాల్సింది మన పూజా గది. పూజ గది కొంతమందికి పూజ చేసే అవకాశం లేక బూజులు పట్టిపోయి, దుమ్ము పట్టిపోయి చూసేందుకు ఎంతో అసహ్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. దేవతా విగ్రహాలు మట్టి పట్టిపోయి దేవుడి ఫోటోలంతా కూడా దుమ్ము ధూళితో ఉంటాయి. అలా ఉన్నటువంటి ఇంట్లో ఎంత ప్రయత్నం చేసినా నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి బయటకు వెళ్ళదు. కనుక ముఖ్యంగా మనం పండగ కోసమే కాకుండా ఎప్పుడూ కూడా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. పండగ కోసం మరింత అందంగా పూజ గదిని అలంకరించుకోవలసి ఉంటుంది. మనము పూజ చేసేటువంటి ఆ స్థలము ఆహ్లాదంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సువాసనలు వచ్చేటట్లుగా ఉండాలి. అలా ఉండడం కోసం పూజ గదిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. పండగకు ముందు పూజ గదిలో ఉన్నటువంటి విరిగిపోయిన విగ్రహాలు, వెలిసిపోయినటువంటి దేవుడి ఫోటోలు అటువంటివి ఏవైనా ఉంటే వాటిని తీసి బయటపడేసేయాలి. పండగ అనేదే ఆహ్లాదంగా చేసుకునేటువంటిది. పండగ రోజు చేసేటువంటి పూజ మనకు సంవత్సరం మొత్తం కూడా ఎనర్జీని ఇస్తుంది. కనుక పండగకు ముందు పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవడం, విరిగిపోయినవి, వెలిసిపోయినవి ఉన్న దేవుడి ఫోటోలు కానివ్వండి, విరిగిపోయిన విగ్రహాలు ఏమైనా ఉంటే వాటిని కానీ తక్షణం తీసి బయటపడేసేయాలి. అలాగే ఈసారి పండగకు ముందు మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే శనివారము, ఆదివారము, సోమవారం ఈ 3 రోజుల్లోనే మనం మన ఇంటిని, పూజ గదిని, అలాగే ఇంటి ముఖద్వారాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గురువారం నాడు ఉగాది పండుగ వచ్చింది, బుధవారం అమావాస్య వచ్చింది. బుధవారం అంటే అమావాస్య రోజున చాలా వరకు కూడా ఎవరు ఇంటిని శుభ్రం చేసుకోరు. ఆ రోజు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజ చాలా ఉంటాయి. అమావాస్యకు ముందు రోజు మంగళవారం నాడు కూడా ఇంటిని, పూజ గదిని ఎవరూ కూడా శుభ్రం చేసుకోరు. కొంతమంది మంగళవారం నాడు కూడా అమ్మవారి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. కనుక ఆ రోజు మనం ఇంటిని, పూజ గదులను మనం శుభ్రం చేసుకోవడం కుదరదు. కనుక సోమవారము, ఆదివారము, శనివారము ఈ 3 రోజుల్లోనే మనం మన ఇంటిని మరియు మిగిలిన వాటిని శుభ్రం చేసుకోవలసి ఉంటుంది. ఉగాది అనగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం. ఈ కొత్త సంవత్సరం అంతా మనకు చక్కగా కలిసి రావాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ ప్రతికూల శక్తులను ఖచ్చితంగా బయటకు పంపించాలి. అప్పుడే మన ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లోని వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. కనుక ఈ నియమాలను ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మన మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది. పండుగను స్నేహితులతోటి, పిల్లా పాపలతోటి సంతోషంగా జరుపుకోవాలి.
ముఖ్యంగా ఉగాది నాడు మనం ఎలా గడుపుతామో సంవత్సరం అంతా కూడా అలాగే గడిచిపోతుంది అని పెద్దవాళ్ళు చెబుతారు. కనుక ఈ ఉగాది నాడు ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా గడపడం కోసం మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను బయటికి పంపించి వేద్దాం. అలాగే మన ఇంట్లోకి దేవతలను ఆహ్వానించి సంతోషంగా పండుగను అందరూ కూడా జరుపుకోవాలి. పండగ నాడు ఎటువంటి పొరపాటు పనులు చేయకుండా ఉండడం, మరియు ఎవరిపైనా కోప్పడడం, ఎవరితోనూ కఠినంగా మాట్లాడడం, ఇటువంటి పనులేమీ చేయకుండా అందరూ సంతోషంగా పండగను జరుపుకోవాలని అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మరొక మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. దయచేసి వీడియో చూసిన వారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్టు చేస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. స్వస్తి.